సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 అయితే మీరు వైసీపీ నుంచి బయటికి వచ్చి ఇక రాజకీయాలు వద్దని బయటికి వచ్చినా కూడా దాదాపు 2-3 సంవత్సరాలు మీకు అప్పుడు మీపై పోటీ చేసి గెలిచిన కేసీఆర్ నాని గారికి ట్వీట్ల యుద్ధం అయితే భారీగా జరిగింది సార్. అసలుకి ఒక రేంజ్లో జరిగింది. అసలు మీరు పెట్టే ట్వీట్లకి ఆయన ఆన్సర్స్ చేయలేక ఒకనొక సందర్భంలో మెత్తబడిపోయారు అప్పట్లో ఆయన. ఎందుకు సార్ అంత మీకు ఆయనకున్న ఏంటి? అసలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు, ఒకే ఊరి వాళ్ళు, పార్టీ మీకు ఆయనకేం గట్టు తగాదాలు ఉన్నాయో గుట్ట తగాదాలు ఉన్నాయో నాకు తెలియదు, ఆస్తి తగాదాలు తెలియదు. అదే ఎందుకు అంత యుద్ధం జరిగింది సార్ ఇద్దరికి? మేము 5 ఏళ్ల క్రితం ఒకసారి కలిశారు. పీవీపీ మీద సిబిఐ కేసు ఉందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడని అన్నారు. అవును సార్. ఆ రోజు మీకు ఇంటర్వ్యూలో ఏమని చెప్పాను, మీకు నేను 100 కోట్లు చెక్ ఇస్తానండి. అవును సార్ అన్నారు సార్. వాస్తవం. ఆ సిబిఐ నా మీద కేసును డాక్యుమెంట్ పట్టరండి, ఇక్కడ ఆఫీస్లో చేసిన కరెక్ట్ సార్. ఆ 100 కోట్లు నేను ఆయన పేరుని ట్రస్ట్లో పెడతాను సార్. కేసు నేను నాని గారి పేరున పెద్ద ట్రస్ట్ పెట్టి 100 కోట్లు చందా ఇస్తాను నేను, ఆ కాగితాలే కాసి పట్టరండి అని. ఆ కాగితాలు పట్టరాకపోతే చెప్పండి, ఎక్కడున్నా చెప్పండి. ఇట్లా చిల్లరగా వాగేవాళ్ళండి ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తే సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్. అట్లాంటి వాళ్ళని పొలైట్గా చివాట్లు అనాలి, స్ట్రైట్గా చెప్పాలంటే చెప్పు తీసుకొట్టాలి. అట్లా కొడితేనే రెండో వాడు తప్పు చేయకుండా ఉంటాడు. రాజకీయం ఒక జెంటిల్మెన్స్ గేమ్ లాగా ఆడు, బిలో ద బెల్ట్ అయిపోయింది. అసలు 2019-24 రాజకీయ లెవెల్స్ ఎలా దిగజారిపోతున్నాయి చూస్తున్నాం కదా. నేను కరెక్ట్గా మాట్లాడు, ఒకడి మీద బురదేసి ఆమె సెల్ఫ్ మేడ్ మ్యాన్. మీకు మళ్ళీ తాతల పేర్లు ముత్తాతల పేర్లు అమ్మ నాన్నల పేరు చెప్పుకు రాలా. నా కష్టాన్ని నమ్ముకున్నాను, దేవుడిని నమ్ముకున్నాను. లేనిపోయిన చేసినప్పుడు ఎస్ ఐల్ టేక్ ఇట్ పర్సనలీ, దట్ వాజ్ ఇష్యూ. యుద్ధమే జరిగింది సార్. ట్వీట్లు ఎదురండి కనపడితే ఆగిపోయిందా సార్? నా ముందు రమ్మనండి, వచ్చి నా ముందు సిబిఐ కేసు ఉందని చెప్పమనండి. 32 పళ్ళలో 2 మిగులుతాయి. అయితే కనీసం ఎదురు వచ్చి హాయ్ అని చెప్పినా మీరు హాయ్ అని చెప్పమనండి. ఓకే, 32 పళ్ళలో 2 మిగులుతాయి. మరి అన్న మీద అంతా యుద్ధం చేసిన మీరు అన్నను బాగా ట్వీట్లతోనే బెదిరించేశారు. మరి తమ్ముడు కేశినేని చిన్ని గారికి నాకు తెలిసి సపోర్ట్ చేసినట్టున్నారు మీరు. చిన్ని నాకు ఫ్రెండే. ఓకే సార్. కేశినేని చిన్ని అన్న విలన్ అన్నప్పుడు తమ్ముడు ఎలా మీకు ఇదైనాడు? ఈజ్ అ డీసెంట్ పర్సన్. ఓకే. అండ్ ఇప్పుడు 4 ఏళ్ళు ఒక ఇంట్లో 5 ఏళ్ళు ఒక రకంగా ఉండవు కదా. ఈజ్ అ డీసెంట్ పర్సన్. సౌ చేద్దాం వచ్చాడు, గొప్పగా గెలిచాడు. 3 లక్షల మెజారిటీతో చంద్రబాబు నాయుడు నోటిస్తా అని చెప్పాడు. ఆయన తమ్ముడే 3 లక్షల ఓట్లతో ఓడిచ్చాడు. ప్లస్ ఇప్పుడు చిన్ని గారు కూడా హైదరాబాద్ వచ్చి సొంతంగా ఒక ఆంటర్ప్రెన్యూర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఆయన గెలిచారు ఇవాళ. అండ్ టైమ్ హెస్ ప్రూవెన్ అండ్ ఐ హోప్ విల్ సర్వ్ ద పీపుల్ వెల్ ఇన్ ద నెక్స్ట్ 5 years. ఒక మనిషి అండి, ఒక మనిషి సంస్కారం బట్టి చెప్పొచ్చు మీరు. అన్నమంతా ఉడికిందో తినడానికి పైన మెతుకులు చూస్తే చాలు. లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ హ్యూమిలిటీ సార్. కేసీఆర్ నాని గారు ఎన్నికల ముందు వైసీపీ కండువా కప్పుకొని వైసీపీ నుంచి పోటీ చేశారు. తమ్ముడు చేతిలోనే 3 లక్షల పైసలు కొట్టితో ఓడిపోయారు. మరి ఓడిపోయిన వెంటనే ఆఫీస్కి వెళ్ళి మొత్తం వైసీపీ బ్యానర్లన్నీ ఆయన తీసేశారు. ఇక మొత్తం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్ అసలుకి? అంటే ఇది ఒక విధంగా కల్చరే మారిపోయింది సార్ లాస్ట్ 25 ఏళ్ళ నుంచి. ఓకే. అదే నాకు కొంచెం ఒక ఇబ్బందికరంగా ఉంది. మీరు 25 ఏళ్ళు ఒక కండువా పట్టుకుని తిరగండి. వాజ్పేయి గారు, అద్వానీ గారు 1952లో జనసంఘ్లో వాళ్ళ జీవితం మొదలెడితే 77లో జనసంఘం అంతరంగమై మళ్ళీ బీజేపీకి అవతారం ఎత్తి 60 ఏళ్ల తర్వాత సక్సెస్ చూశారు. 2 ఎంపీలు దిగించి మొదలెట్టి 90 ఎంపీలకు వెళ్ళి వాళ్ళకి ప్రభుత్వం ఫామ్ చేశారు. రాజకీయంలో ఒక పార్టీ కండువా కప్పుకుంటే ఇవాళ ఎలా ఉందండి, 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంటారు, ఎలక్షన్ 4 రోజుల ముందు మారుతారు, మళ్ళీ కొత్త గవర్నమెంట్లో వేరే పార్టీకి వెళ్తారు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పార్టీ మారుతారు. ఇదేం పద్ధతులండి? ఇప్పుడు అదే జరుగుతుంది. అసలు విడుదల రజనీ గారు ఆ తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు, టికెట్ తీసుకున్నారు, గెలిచారు, చిలుకూరుపేట నుంచి మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆవిడ తిరిగి టీడీపీలోకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారంట. పెద్ద విమర్శలు కూడా అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా చూసుకుంటే ఇప్పుడు చాలామంది పాలిటిషియన్స్ అది ఒక ఓటర్ అప్రిషియేట్ చేయాలి, దాన్ని అక్నాలెడ్జ్ చేసి ఏ పొలిటికల్ లీడర్కి అయితే ఆ రకమైన స్ట్రైప్స్ మారుస్తున్నారో వాళ్ళకి పీపుల్ హ్యావ్ టు షో దర్ ప్లేస్. పీపుల్ విల్ షో దర్ ప్లేస్. వాళ్ళ యంగ్స్టర్స్ ఇప్పుడు మాకన్నా కొత్త ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు, మా పిల్లలు ఏజ్ వాళ్ళందరూ దే నాట్ గోయింగ్ అగ్రీ దిస్ టు దిస్ నాన్ సెన్స్. అవేర్నెస్ పెరుగుతుందండి. ఒక 10 ఏళ్ల తర్వాత మీరు చూడండి ఇవాళ ఈ రిజల్ట్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇలా 19లో ఎంత స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చిందో 24లో అంతకన్నా స్ట్రాంగ్ రిజల్ట్ వచ్చింది. రాజకీయ పొలిటికల్ హిస్టరీలో 2019 రిజల్ట్ అండ్ 2024 రిజల్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బీ కేస్ స్టడీస్. ఖచ్చితంగా విల్ బీ కేస్ స్టడీస్. స్టడీ చేయాల్సింది. ఒక ఓటర్ అనేవాడు ఎంత శక్తిమంతుడో ఒక రాజకీయ నాయకుడు అర్థం చేసుకుంటాడు. హీ హస్ షోన్ ద ప్లేస్ టు ద బిగ్గెస్ట్ లీడర్స్. హీ హస్ షోన్ ద ప్లేస్. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అ కామన్ మ్యాన్, రెస్పెక్ట్ అ ఓటర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అర్థం చేసుకోవాలి. పాత రోజుల్లో ఎక్కి తొక్కుతాం మేము మొనార్కులు అంటే కుదరదు. యూ హ్యావ్ టు సర్వ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.